మూవీలో పెళ్లైన ఇద్దరు ఆంటీలు మొగుళ్ళ దగ్గర నుంచి ఒక వారం రోజుల స్వేచ్ఛ కోసం కేవలం వీళ్ళిద్దరే టూర్ కి వెళ్తారు. అయితే వీళ్ళిద్దరు ప్లాన్ ఏంటంటే ఇద్దరు కలిసి వెళ్ళామని చెప్పి మొగుళ్ళకి వేరే మొగోళ్ళతో కొత్త కొత్త మంచం మీద అనుభవాలని టేస్ట్ చేయడానికి వెళ్ళారనమాట. అయితే ఇందులో ఒక ఆంటీ ఏం చేసిందంటే తన ఫోన్ ఇంకో ఆంటీకి ఇచ్చేసి ఇదిగో సేమ్ మన ఇద్దరం ఒకే చోట ఉన్నట్టు ఫొటోస్ అన్ని పంపించు అని చెప్పి సడన్ గా ఇద్దరు కలుసుకునే టైంకి ఆంటీ అత్యంత దారుణంగా చనిపోతుంది. ఈ ఆంటీల ఆనందంలో ఉన్న మంచి ఆవేశాన్ని తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే ఒక కోర్టులో ఓపెన్ అవుతుంది. ఒడిల్ అనే హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. తన ఒక కోర్టులో జడ్జి తన కేసులు జడ్జిమెంట్లు ఇచ్చి ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో బాగా టైర్డ్ అయిపోయి తన అసిస్టెంట్ తో నేను ఒక వారం రోజుల పాటు వెకేషన్ వెళ్ళిపోతున్నాను, కోర్టుకు సెలవు పెడుతున్నాను, నన్ను గల్లీద్దని చెప్పి ఫస్ట్ తన కొడుకు దగ్గరికి వెళ్ళి వాడిని తీసుకుని తన భర్త దగ్గరికి వెళ్ళి ఎయిర్పోర్ట్ కు వస్తుంది. ఇక్కడే ఇంకో పిలాంతర ఆంటీని చూస్తాము. ఈ ఆంటీకి కూడా పెళ్లి అయిపోయి ఉంటుంది. ఈ ఆంటీ పేరు ఇసాబెల్. ఈ ఆంటీ చుట్టూనే మొత్తం మూవీ నడుస్తూ ఉంటుంది. ఆంటీ అసలు టూర్ వేసింది ఎందుకంటే మొగుడిని మోసం చేసి వేరే వాడిని తగులుకోవడానికి వెళ్తుంది అన్నమాట. పక్కా ప్లాన్ స్కెచ్ తో ఏ మాత్రం డౌట్ రాకుండా ట్రైన్ ఎక్కగానే తన ఫ్రెండ్ కి చెప్తుంది, ఇసబెల్లా నీతో పాటు ఉండను, నా ఫోన్ నీ దగ్గర ఉంచుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే 2 ఫోన్ల నుంచి ఫోటో తీసి ఒకటి మా ఆయనకి పంపించు, ఇంకోటి మీ ఆయనకి పంపించు, హడావుల్లో మీ ఆయనకి మా ఆయనకి పంపించి పెంట చేయమాక ఏంటి క్లియర్ గా ఉన్నావా అని చెప్పి అడిగితే ఈ ఒడేలాంటి నేను చాలా మందిని చూసానే, చాలా కేసులు జడ్జిమెంట్ ఇచ్చానే, ఇదంతా తోకల ఏకలాంటిది అని చెప్పి నువ్వు ఎంజాయ్ చేయి, నేను చూసుకున్నా అని చెప్పి ఆంటీ ఇద్దరు కలిసి వెకేషన్ కి వెళ్తారు. ఇక అలా స్టేషన్ లో దిగగానే ఇద్దరు వేరే వేరే దారిలో వెళ్ళిపోతారు. ఇక్కడ ఒడేలాంటి తన చెల్లి ఇంటికి వెళ్తుంది. వీళ్ళిద్దరు మాటలు తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ అంత సఖ్యంగా లేదనమాట. తన చెల్లి నేనే ఎక్కువసేపు ఉండలే, నా సామాన్లు ఉన్నాయి కొన్ని ఇక్కడ తీసుకొని వెళ్ళిపోతాను, నీ మొహం నాకు చూడాల్సిన అవసరం లేదని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇసబెల్ లాంటి రాగానికి మొదలు పెట్టేసింది. ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తూ ఉంటే ఇక్కడ ఒడేలాంటి ఒక కాన్ఫరెన్స్ వస్తుంది. ఇంకా మొదలుపెట్టిన ప్లాన్ ఆ కాన్ఫరెన్స్ లో 2 ఫోన్లతో 2 ఫోటోలు తీసి ఇసబెల్ మొగుడికి ఒకటి తన మొగుడికి ఒకటి పంపించేసుకుంటుంది. ఇక ఈ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయ్యి శామ్యుల్ అనే వ్యక్తి ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటాడు. ఆంటీ వీళ్ళని చూడంగానే అసలు ఫస్ట్ చూపులోనే గుచ్చేసుకుంది ఎక్కడో తనకి. అయితే కాన్ఫరెన్స్ మధ్యలో చేదు కాకరకాయలాగా ఆంటీ ఫోన్ మోగుతానే ఉంటుంది. దీంతో శామ్యుల్ గడి కన్ను మొత్తం ఆంటీ మీద పడుతుంది. కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఏంటి ఎక్కడ ఉంటారు మీరు, ఇదిగో నీ మద్యపానం సేవించండి, తర్వాత నేను నిన్ను సేవిస్తా అని చెప్పి ఇంటికి తీసుకెళ్లి సేవించడంలో సాధించడం అనే కార్యక్రమాన్ని మంచం మీద సువాసనలు విరజల్లుతూ సుఖాన్ని పొందేస్తారు. ఇక్కడ ఇసబెల్ లాంటి కూడా ఓ బార్కి వెళ్ళి మంచి ఊహులో మత్తెక్కించినవి మత్తెక్కిచ్చేవి అన్నిటినీ ఎంజాయ్ చేసేసి ఓ మనిషికి డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు ఎందుకు ఇస్తుందో మూవీలో అదిరిపోయేటిస్తూ ఇక్కడే స్టోరీలోకి వెళ్లే కొందుకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో ఒడే లాంటి ఇంటికి వచ్చి సేమ్ ఫొటోస్ మళ్ళీ యాజ్ టీజ్ తన ఫ్రెండ్ మొగుడికి తన మొగుడికి పంపించేసుకుంటుంది. నెక్స్ట్ డే ఒడే లాంటికి ఫోన్ వస్తుంది. ఇసబెల్ మొగుడు ఫోన్ చేసి ఏది నా పెళ్ళం ఎక్కడ ఉందంటే స్నానాకి వెళ్ళిందని చెప్తుంది. ఈ శామ్యుల్ బాబుని ఇంటికి తీసుకొచ్చేసి ఇక్కడ గట్టిగా పనిగానే చేసుకున్న రోజు మొత్తం నైట్ ఇసబెల్ ఏమో తొందరగా పిలు నా కాలు ఇరిగిపోయింది, ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను, తను పంపించేసి తొందరగా నువ్వు కూడా వచ్చేసి అని చెప్తాడు. ఈ ఒడే లాంటి ఇసబెల్ కి ఫోన్ చేస్తుంది. ఇసబెల్ లాంటి చూడండి అసలు ఎంత ప్లానింగ్ ఉందో. ఆంటీ దగ్గర ఇంకో నెంబర్ ఉంటుంది, అది మొగుడికి తెలియదు, ఎవరికి తెలియదు, కేవలం ఈ ఒడే లాంటికి తెలుసు. ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. సరే అంత పని జరిగిందా, నా ఫోన్ నీ దగ్గరే ఉందిగా, ఎలా అంటే ఏం పర్లేదు నువ్వు ఇక్కడికి వచ్చేసి మా ఇంట్లో ఫోన్ పెట్టేసి నేను బయటకు వెళ్ళిపోతున్నాను, తీసుకొని నువ్వు వెళ్ళిపో, తర్వాత మొత్తం సెట్ చేసుకుందాం ఉంటుంది. ఈ తర్వాత ఒడే లాంటి శామ్యుల్ పాపం తీసుకొని బీచ్ కి వెళ్ళి మంచి ఊపు ఎంజాయ్ చేస్తూ ఉంటే పాపకి ఇప్పుడు గుర్తొస్తుంది తనకు పెళ్ళైపోయిందని. అంటే ఈ శామ్యుల్ బాబు కొద్దిగా దూరం వెళ్ళిపోతున్నాడు, పాపం లవ్ చేసేద్దామని క్లారిటీ చెప్తుంది. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయి ఒక బాబు కూడా ఉన్నాడు, ఇదంతా కేవలం ఆత్రంలో ఆరాటం దెబ్బల కోసం పోరాటం అనే కార్యక్రమం కోసమే, నిన్ను వాటి కోసమే వాడుకుంటున్నాను, ఇక్కడి నుంచి మనం ఇద్దరం విడిపోతే మంచిది, నా గురించి నువ్వు ఎవరికి ఏం చెప్పమాక నన్ను కలిసినట్టు కూడా నీకు అసలు నీ బుర్రలోంచి తీసేసే అని చెప్పి బాబుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. పాపం శామ్యుల్ బాబు ఏమో చేత్తో పట్టుకుని వెళ్ళిపోతాడు. అదేనండి అతను వేసుకున్న జాకెట్ ని. అక్కడి నుంచి ఒడేల్ పాప ఇంటికి వస్తే రక్తం మడుగులతో చెప్పులు, ఇసబెల్ బ్యాగ్ కనపడుతుంది. దీంతో భయం వేసిన తను పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చిన తర్వాత వివరంగా అడిగితే చెప్తుంది, నేను కొద్దిగా పని మీద బయటకు వెళ్ళాను, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇదంతా ఉందనగానే పోలీసులు ఆ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని వెళ్ళిపోతారు. ఇక హీరోయిన్ కి ఏం చేయాలి అర్థం కాక తన మొగుడికి ఫోన్ చేసి ఫ్రెండ్ భర్తను కూడా తీసుకురమ్మని చెప్పి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని ఇసబెల్ ఉన్న హోటల్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటుంది. అయితే తను తిరిగిన ప్లేసులన్నీ తిరిగినా గానీ తనకి ఇన్ఫర్మేషన్ ఏమి దొరకదు. ఇక సాయంత్రం అవగానే తన హస్బెండ్ తన ఫ్రెండ్ హస్బెండ్ వస్తారు. నెక్స్ట్ డే పోలీసులు వచ్చి సల్లని కబురు చెప్తారు, ఆ బ్లడ్ ఇసబెల్ అది కాదు, తన ఫోన్ కూడా ట్రాక్ చేస్తే తన ఫోన్ ఇంట్లోనే ఉంది అని చెప్తారు. ఇక ఒడేల్ బాబు పోలీసులతో 2 ఫోన్లు నా దగ్గరే ఉన్నాయి, నేను నా ఫ్రెండ్ శామ్యుల్ తో కలిసి బయటకు వెళ్ళాను, నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, ఎలాగైనా సరే నన్ను బయటపడించింది. కొద్దిసేపటి తర్వాత ఒడేలు తన చేసింది చెప్పకుండా ఇసబెల్ హోటల్ కి వెళ్ళిందని చెప్పి తన హస్బెండ్ చెప్తుంది. నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్ నుంచి కాల్ రావడంతో ఒడేలు తన ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అక్కడ హోటల్లో ఒక ఫోన్ దొరికిందని, ఆ ఫోన్ లో ఇసబెల్ చనిపోయినట్టు మెడ ఎవరో ఘోరంగా కోసేసి చంపేసినట్టు ఓ ఫోటో దొరుకుతుంది.
అవుతుంది. అంతేకాదు డార్క్ వెబ్ లో నుంచి ఒక మెసేజ్ కూడా వస్తుంది, నా పని అయిపోయిందని. వెబ్ యూజర్ నేమ్ సాడ్ కిన్ అని ఉంటుంది. అది డార్క్ వెబ్ లో ఉండటం వల్ల మేము ఎటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేకపోతున్నాము అని చెప్పడంతో ఇసబెల్ భర్త చాలా బాధపడిపోతాడు. ఆ రోజు సాయంత్రం ఈ శామ్యూల్ గారిని ఎంక్వైరీ చేస్తే, వడెల్లా అమ్మాయి ఎవరో నాకు తెలియదు, అసలు ఆ పేరే ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను అనడంతో సేమ్ క్వశ్చన్ పోలీసులు వచ్చి వడెల్ని అడుగుతారు. నువ్వంతా అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావు, కేసు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, నువ్వు ఇరుక్కుపోతావు, నిజమేంటో చెప్పని పోలీసులు గట్టిగా అడగడంతో నేను నిజమే చెప్తున్నా అంటే సరే తను వదిలేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వడెల్కి ఒక కొరియర్ వస్తుంది. దాంట్లో బుక్ ఉంటుంది, అది ఇసాబెల్ రాసింది. అసలుకే పిచ్చ చిరాకులో ఉంటే ఈ బుక్ ఏంటని పక్కన పెట్టి వెళ్ళిపోతుంది హీరోయిన్. ఆ రోజు నైట్ ఇసాబెల్ మొగుడు చాలా బాధపడుతూ ఉంటాడు. లాస్ట్ గా తను నాకు ఈ ఫోటో పంపించిందని. వడెల్ పాప అసలు నిజం చెప్తుంది ఇక్కడ, ఆ ఫోటో పంపించింది నేనే, ఇసాబెల్ లేదు, వేరే హోటల్లో కలిసి తిరుగుతుంది అనడంతో తనకి ఏం ద్రోహం చేశాను బాధపడతాడు మనోడు. హీరోయిన్ ఒక లాయర్ పెట్టుకుంటుంది. వాడికి జరిగింది మొత్తం చెప్తే ఇదే విషయం పోలీసులు కూడా చెప్పమ్మా, లేకపోతే నేను ఇరికిచ్చేస్తారంటంతో పోలీసులకి జరిగింది మొత్తం చెప్పింది. అదేదో ముందే ఏడవచ్చు కదా అని చెప్పి హీరోయిన్ బూతులు తిట్టి ఇంటికి పంపిస్తారు. ఇక్కడేమో ఈ ఇసాబెల్ మొగుడు తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు. నువ్వే నా పెళ్ళాన్ని చెడగొట్టావు, మొత్తం దానికి లేని కొని అన్ని లేపి పెట్టావు అని చెప్పి అర్ధరాత్రి మధ్యలో దొరకని కేకలేస్తూ ఉంటే వడేలు మొగుడు సర్ది చెప్పాడని పంపించేస్తాడు. ఇక ఆ రోజు సాయంత్రం వడేలు ఈ శ్యామల్ గాడి అడ్రస్ కనుక్కొని వెళ్తుంది. ఎందుకురా నువ్వు అట్ట చెప్పావంటే, నువ్వేగా చెప్పింది మన ఇద్దరి మధ్య ఏ పరిచయం లేదు అన్నట్టు ఉన్నామన్నావు, నేను అదే చేశాను అంటంతో బాబు పాప మీద ఇంకా రద్దు తీరలా, చేతులు విసుగుదామంటే ఫోన్ వచ్చిందని పక్క వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పు మ్యాటర్ అన్నట్టే, బాబు ప్రేమ ఎక్కువైపోయి సరే మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో వదిలేసి పోలీసులు ఏం చెప్పమంటావు చెప్పు, జరిగింది మొత్తం చెప్పేస్తా అంటాడు. ఇక పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేస్తే ఒక హోటల్ సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతుంది. అక్కడ ఇసబెల్ పాప ఇంకో పాపతో కలిసి మంచి ఊపిరావిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ పాపకి ఆడవాళ్ళు అంటే బాగా ఇష్టం. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఈ పాప ఎవరో కాదు, హీరోయిన్ చెల్లి. ఇసబెల్ కి మగవాళ్ళు అంటే అసలు ఇష్టం లేదు, వాళ్ళ ఆయన అంటే అసలు ఇష్టం లేదు. హీరోయిన్ చెల్లి అంటే పడి చచ్చిపోతుంది అనమాట. ఇక పోలీసులకి పిచ్చ డౌట్ వచ్చేసి, లాస్ట్ టైం ఇసాబెల్ మీ చెల్లితోనే కలిసింది, అందుకనే మీ చెల్లి పాస్పోర్ట్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను, తన దేశం వదిలి బయటకు వెళ్ళకూడదు అని చెప్తారు. ఇక అక్కడి నుంచి ఇంటికి వస్తే హీరోయిన్ ఇసాబెల్ మొగుడు గాడేమో పిచ్చి పిచ్చి పనులను చేస్తూ ఉంటాడు. వాడు ఎక్కడికి వెళ్ళా ఐలంటి దగ్గర ఉన్నాడు, ఏం చేస్తాడు పాపం, ఎక్కడికి వెళ్తాడు, ఎందుకు నా పిల్లలు ఇట్లా నన్ను చేసిందని చెప్పి బాధపడుతూ ఉంటే, రే నీ ఏడిపేది నువ్వు ఏడవరా అని హీరోయిన్ వంటగదిలోకి వస్తే ఇక్కడ మొగుడు గాడేమో గ్యాప్ చాలా రోజులైంది ఏంటి మరి అని చెప్పి కిచెన్ లో కకృతి అనే కార్యక్రమం గానిస్తారు. నెక్స్ట్ డే హీరోయిన్ చెల్లి తన దగ్గరికి వస్తుంది. ఇక హీరోయిన్ వసిని అంకమ్మ నువ్వు దాంతో సంబంధం పెట్టుకున్నారు, అన్నింటికి ఇచ్చారే మీరు, అసలు ఏం జరిగిందంటే, ఏమో నాకేం తెలుసు, మా ఇద్దరి మధ్య ఉన్నదే తనకి ఏమైందో నాకు తెలీదు, సరే ఇదిగో ఇదో నీ దగ్గర పెట్టుకో, కరెంట్ షాక్ ఇచ్చేది సేఫ్టీగా ఉంటుందంటే నాకెందుకు అడిగితే, నీ ఇంట్లోనే మటర్ జరిగింది, నువ్వు ఎవరైనా నమ్మకాకు, నీ చుట్టూ మటర్ తిరుగుతున్నాడేమో అని చెప్పి ఉచిత సలహా ఇచ్చి ఆ గ్యాజెట్ ఇస్తుంది. ఈ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు హీరోయిన్ తన కొడుకు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. నాకు కొన్ని ఫైల్స్ కావాలి, అవి డాడీ ల్యాప్టాప్ లో ఉన్నాయి, కొద్దిగా చెక్ చేసి నాకు మెయిల్ పెట్టమ్మా అంటంతో ఆ ల్యాప్టాప్ చెక్ చేస్తే ఇంటి చుట్టూ సీసీటీవీలు వడేలు ఏం చేస్తుందో తన భర్త మొత్తం రికార్డ్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ శామ్యూల్ గారితో కలిసి ఆ ఇంట్లో ఏమేం పనులు చేసిందో కూడా, మంచం మీద సువాసన జల్లే కార్యక్రమం కూడా చేస్తున్నారా, అది కూడా రికార్డ్ అవుతుంది. ఇక హీరోయిన్ కి భర్త మీద డౌట్ వచ్చేస్తుంది. శామ్యూల్ తో సంబంధం పెట్టుకున్నానని తెలిసి నన్ను చంపపోయి తన ఫ్రెండ్ చంపాడేమో అనుకుని ఆ రోజు నైట్ ఆ ల్యాప్టాప్ తీసుకుని పోలీసుల దగ్గరికి వచ్చి నిజం చెప్పేసి ఆ ఫుటేజ్ చూపిద్దాం అనుకుంటే ఆ ల్యాప్టాప్ ఫుటేజ్ మొత్తం డిలీట్ అయిపోయి ఉంటుంది. దీంతో తనకు భయం వేసి నన్ను అరెస్ట్ చేసేయండి, నన్ను ఎవరో చంపేద్దాం అనుకుంటున్నారు, ప్లీజ్ అంటూ ఉంటే పోలీసులు నేను ఏ కేసు పెట్టి బొక్కలో దోస్తాం తల్లి, పో బయటికి అని చెప్పి తోసేస్తారు. ఇక భయంతో ఉన్న హీరోయిన్ మొగుడి దగ్గరికి కాకుండా రంగు మొగుడి దగ్గరికి వెళ్తుంది. అదేనండి శామ్యూల్ గారి దగ్గరికి. ఆ ఇంటికి వస్తే వాడు చల్లని ఇళ్ళు ఇచ్చి ఇల్లు చూడమంటాడు. పాప చూడ దరిద్రం పియానో చూస్తుంది, దాంట్లో వైర్ దిగిపోయి ఉంటుంది. ఇక హీరోయిన్ ఇంకా పిచ్చడౌట్ వస్తుంది, తీగతో ఇసాబెల్ ని చంపేశారు, ఈ శామ్యూల్ గాడే చంపేసిందేమో అని ఇంట్లోంచి బయట పరిగెత్తుంటే డోర్ తీస్తే ఎదురుగా మొగుడు నిలబడతాడు. మొగుడు కారెక్కించుకొని వాడు చూడండి అసలు ఎంత మంచోడు, నువ్వు ఎవరితో తిరిగినా నాకు అసలు ఎటువంటి ఇబ్బంది లేదు, పద ఇంటికి వెళ్దామని చెప్పి, నువ్వు చాలా స్ట్రెస్ లో ఉన్నావని ప్రేమగా భార్యకి నిద్రమాత బెల్ట్ ఒకటిస్తాడు వేసుకుని పడుకోమని. అయితే హీరోయిన్ తెలివిగా దాన్ని మెగకుండా తన హస్బెండ్ వెళ్ళిపోగానే ఆ బెళ్ళ తీసి బారేస్తుంది. ఇప్పుడు తను అసలు ఎవరిని నమ్మే పరిస్థితులు లేదు. ఇక అలా బయటకు వచ్చిన తర్వాత ఇసాబెల్ మొగుడేమో వాడు ఫుల్ గా దాగి పడిపోయాడు. తన హస్బెండ్ ఈయన చంపడానికి ట్రై చేశాడేమో అనుకుంటుంది. ఇక పూర్తిగా హస్బెండ్ మీద అనుమానం వచ్చేసి వాడు చెప్పేది వినకుండా మెడకి ఒకటి పొడుస్తుంది, అంతే అని ఒడుగు పెట్టేస్తుంది. ఇంకా పడిపోయిన తన మొగుడిని కట్టేసి పోలీసులకు ఫోన్ చేద్దాం అనుకుని ఫోన్ దగ్గర రాగానే హీరోయిన్ కి ఒక బుక్ కొరియర్ వచ్చింది కదా, తన ఫ్రెండ్ ఇసాబెల్ రాసింది. ఆ బుక్ చూడంగానే అక్కడ డార్క్ వెబ్ లో ఏదైతే పేరుందో ఆ బుక్ మీద ఉన్న పేరు ఆ డార్క్ వెబ్ పేరు ఒకటే. ఇదంతా చేసింది ఎవడో కదా ఇసాబెల్ మొగుడు. వాడొచ్చి నా భార్య ప్లేస్ లో నువ్వు ఉండాల్సింది, పొరపాటును తప్పించుకున్నావు నువ్వు అనగానే కట్టేసిన మూడు గట్టిగా అరవటంతో ఇసాబెల్ మొగుడు డైవర్ట్ అవడంతో హీరోయిన్ అక్కడి నుంచి పారిపోతుంది. ఇక అలా తన బీచ్ లో పడి పరిగెత్తు ఉంటే వెనకాల ఈ లక్కాడు కూడా వెంటబడి గొడ్డలు తీసుకొని వెంటబడి మరీ పరిగెత్తాడు. హీరోయిన్ ఎంత తెలివిగా ఆలోచిస్తుంది చూడండి. ఆడికి ఈత రాదని తెలిసి హీరోయిన్ సముద్రంలో దూకి వాడిని లోపలికి తెప్పించి
ఆయన ముంచి మరీ చంపేస్తుంది. ఇక పోలీసులు వచ్చి శవాన్ని తీసుకెళ్తారు. హీరోయిన్ జరిగింది మొత్తం చెప్తుంది. ఆ డార్క్ వెబ్ లో కలిసినాడు ఒక కాంట్రాక్ట్ కిల్లర్, వాడు ఇప్పుడు దేశం వదిలేసి వెళ్ళిపోయాడు, ఇది మొత్తం లక్కాడి చేశాడు, సో మీకు ఇటువంటి సంబంధం లేదు, ఇదిగో నీ చెల్లి పాస్పోర్ట్ కూడా తీసుకో అని చెప్పి ప్రశాంతంగా ఉండడానికి మొగుడు పెళ్ళని వదిలేసి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ మొగుడిని అంత చేసిన తర్వాత ఏ మొహం పెట్టుకున్నాడు వెళ్తాడు, ఆ మొహం పెట్టుకుని తన కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో ఒకటే ఉన్న హీరోయిన్ తన కొడుకుతో మాట్లాడుకుంటూ కొన్ని రోజులు గడిచిన తర్వాత బుక్ ఓపెన్ చేస్తే అక్కడ ఒక అడ్రస్ ఉంటుంది, హోటల్ అడ్రస్. ఆ హోటల్ కి వెళ్ళంగానే ఆ హోటల్ అడ్రస్ తన చెల్లిది. తన చెల్లి అక్కడ ఉండట్లేదని ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది. అలా ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అవగానే తన చెల్లి ఎవరినో ముద్దు పెట్టుకుంటుంది ఇంకో లేడీని. ఎవరా అని చూస్తే అద్రిబేటిస్ట్ ఇసబెల్లా. ఇదంతా చూసిన హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఈ ఇద్దరు ఆడ ప్రేమ జంట ప్లాన్ వేసుకుని మరి ఇదంతా చేశారు. ఓ రోజు ఇసబెల్ తన మొగుడు ల్యాప్టాప్ చెక్ చేస్తుంటే 20,000 డబ్బులు ఇచ్చి నేను వేసేయమని చెప్పి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు, నాకు ఆ డార్క్ వెబ్ లో ఉన్న మనిషి అడ్రస్ తెలిసింది, అందుకే ఆ బార్ కి వెళ్ళి ఆడికి డబ్బులు ఇంకా ఎక్స్ట్రా ఇచ్చి బెదిరించి దేశం నుంచి బయటికి పంపించేశాను. మూవీ మధ్యలో మీకు చెప్పా కదా ఒకరికి డబ్బులు ఇచ్చిందని, వాడే. మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఆ ఇసబెల్ చనిపోయినట్టు ఫోటో దొరికింది కదా అదేంటని. ఆ డార్క్ వెబ్ లో ఎవరైతే చంపడానికి వచ్చాడో వాడు ఫోన్ లాక్కొని ఇళ్ళు దాంట్లో ఇసబెల్ చనిపోయినట్టు ఫోటో తీసి ఆ ఫోన్ పోలీసులకు అందజేశారు. సో దీంతో ఇక తన మొగుడు దృష్టిలో పెళ్ళాం చనిపోయింది, ఇక తనకి ఎటువంటి అడ్డు లేదు, తన ఫ్రెండ్ కూడా ఇరికికుండా వెళ్ళిపోదాం అనుకొని ప్లాన్ వేసుకున్నారు. ఇదంతా హీరోయిన్ చెప్తే ఎక్కడ కంగారు పడుతుందో అని పర్ఫెక్ట్ గా ప్లాన్ వేసుకుని హీరోయిన్ కూడా కేసు నుంచి సైడ్ చేసి ప్రశాంతంగా వెళ్ళిపోదాం అనుకుంటే ఈ పెంట అంతా జరిగింది. ఇదంతా విన్న హీరోయిన్ కూడా కొండి మీ ఆడ ప్రేమ జంట బ్రహ్మాండంగా ఉంది, ఇదిగో వేసి నీ పాస్పోర్ట్ తీసుకో, మీరిద్దరు సుఖంగా ఉంటారో నాకు కావాలని చెప్పి ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తుంది. ఇక వాళ్ళిద్దరు ఫ్లైట్ ఎక్కిన తర్వాత హీరోయిన్ కి ఫోన్ వస్తుంది తన మొగుడు దగ్గర నుంచి. ఇక వాళ్ళిద్దరు కలిసిపోయి మూవీ ఎండ్ అయిపోతుంది.